హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి ఈరోజు అయితే మై కోసం అయితే కిచెన్ టూర్ అయితే ప్లాన్ చేశానండి. చూడండి ఈ చిన్న కిచెన్‌లో నేనైతే ఎట్లా సర్దుకున్నాను ఏంది అనేది నా వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది. చూడండి నేనైతే షెల్ఫ్‌లో ఫస్ట్ అయితే ప్లాస్టిక్ ఐటెమ్ అయితే పెట్టేశాను. ఒక పైన షెల్ఫ్‌లో అనమాట. చూడండి ఇంకా రిమైనింగ్ అయితే నేను కొన్నే ప్లాస్టిక్ ఐటెమ్స్ అయితే యూజ్ చేస్తానండి. అన్నీ ఇంకా స్టీల్‌వి అయితే ఉంటాయన్నమాట. నేను యూజ్ చేయనివన్నీ కొంచెం పైన షెల్ఫ్‌లో ఉంటాయి. నేను డైలీ యూజ్ చేసేవైతే ఇట్లా ఈ షెల్ఫ్‌లో అయితే ఇలా సర్దుకుంటాననమాట. నాకు కంఫర్ట్‌గా ఉండేటట్టు, చేతికి అందేటట్టు మనం ఎంత చిన్నగున్నా కూడా ఇలా సర్దుకుంటే మనకి ఇల్లు అనేది నీట్‌గా అనిపిస్తదండి. చూడండి పప్పు డబ్బాలైతే ఇలా నీట్‌గా పెట్టుకున్నాను అన్నీ. నెక్స్ట్ అయితే ఇటు సైడ్‌కి వచ్చేసరికి కొన్ని ఉంటాయండి ప్లాస్టిక్‌వి. చూడండి బాదము మాకు కావాల్సినవైతే ఐటెమ్స్ ఇట్లా అయితే పోసుకున్నాను. పిల్లలకి కావాల్సినవి పిల్లలకు కూడా చేతికి అందేలాగా వాళ్ళకి కనిపిస్తే తినాలనిపియాలి కదా! అందుకనైతే ఇట్లా అయితే నేను సెట్ చేసుకున్నాననమాట. చూడండి ఇంకా అయితే పైన ఇట్లా చూడండి గాజు ఐటెమ్ అయితే పెట్టుకున్నాననమాట. గాజు ఐటమ్స్ కొన్ని ఎందుకంటే గాజు ఐటమ్ అయితే ఎక్కువ యూజ్ చేయం కదా మనం. అందుకని ఎప్పుడన్నా యూజ్ చేస్తాం కాబట్టి కొంచెం పైన షెల్ఫ్‌లో అయితే సెట్ చేసుకున్నాను. నాకు కన్వీనియంట్ ఉన్నట్టుగా ఇవైతే పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ ఉప్పు, కారం, పసుపు అన్నీ కన్వీనియంట్‌గా. నెక్స్ట్ అయితే చూడండి ఇటు సైడ్ అయితే కొన్ని నేను నాన్ స్టిక్ ప్యాన్స్, స్పూన్లు అవన్నీ అయితే ఇట్లా వేసుకున్నాననమాట. ఒక చిన్న వేస్ట్ డబ్బాలో అయితే చూడండి నేనైతే నాకు కావాల్సినవి అయితే అట్లా పెట్టేసుకున్నాను. చాకు అవన్నీ. నెక్స్ట్ చూడండి సాల్ట్ డబ్బా అనమాట. ఇది చిన్నది. ఇదైతే చూడండి చిన్న జారు. దీంట్లో ఏముంది అనుకుంటున్నారా? దీంట్లో అయితే చట్నీ ఉందండి, టమాటా చట్నీ. చిన్న జారు బాగుంటుంది. మా ఫేవరెట్ ఇదైతే జారు. నెక్స్ట్ అది చూడండి నాకు కన్వీనియంట్‌గానే కొన్ని వాటర్ అయితే ఇట్లా పెట్టుకున్నాను. రాగి బింది అండ్ ఇంకొక బింది మామూలు బింది అయితే పెట్టుకున్నాను అనమాట. డైలీ యూజ్ చేసుకోవడానికి అన్నట్టు. ఇటు సైడ్కి వచ్చేసరికి ఇట్లా కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా వాటర్ బాటిల్స్ కూడా కన్వీనియంట్‌గా ఇట్లా అయితే ఒక సెట్ చేసుకున్నాను ఒక సైడ్కి. నెక్స్ట్ చూడండి ఇటు సైడ్ అయితే కొన్ని ఇట్లా జార్ అవన్నీ అయితే ఇట్లా పెట్టుకున్నాను. ఎందుకంటే మిక్సీ ఐటమ్స్ అవన్నీ ఉంటాయి కదా అందుకని. నెక్స్ట్ తాలింపు గింజలకి కావాల్సినవి ఎండుమిర్చి అవి అయితే పెట్టుకున్నాను. చిన్న బాస్కెట్ చూసి తెలుసు కదా ఇదైతే మేము శ్రీశైలంలో కొన్నామండి. ఇదైతే చాలా ఫేవరెట్ బాస్కెట్ అయితే మా పిల్లలకైతే షాప్కి వెళ్ళడానికి చాలా చాలా కన్వీనియంట్ ఉన్న బాస్కెట్. నెక్స్ట్ అయితే చూడండి ఇదైతే గ్యాస్ స్టవ్ దగ్గర అయితే చూడండి ఎంత నీట్‌గా ఎట్లా ఉందో. ఎప్పుడు ఇలాగ పెట్టుకుంటానండి నేను నీట్‌గా అయితే. చెప్పాను కదా నేనైతే ఫ్రైడే అట్లా అయితే దీనికి కూడా పూజ చేస్తాను కంపల్సరీ. థర్స్డే, ఫ్రైడే, సాటర్డే ఎప్పుడు నీట్‌గా ఉండదు. నెక్స్ట్ అయితే షింక్ పైన అయితే నేను స్టాండ్ అయితే సెట్ చేసుకున్నానండి. ఎందుకంటే ప్లేట్లు అవన్నీ వాష్ చేసినప్పుడు దీంట్లో వేసేస్తానమాట. వాటర్ అన్ని కిందకు వచ్చేస్తాయి. అలాగే ప్లేట్స్ అన్నీ కూడా నీట్‌గా ఇట్లా ఉంటాయి కదా అని షింక్ పైన అయితే పెట్టేసుకున్నాను. అలాగే మా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి. కింద అయితే చూడండి నాకు కావాల్సినవి అయితే కింద ఇట్లా పెట్టేసుకున్నాను. కుక్ ఐటమ్స్ ఇంకా రైస్ అవి వండుకునే ఉంటాయి కదా అయితే ఇక్కడ ఇలా పెట్టేసేసుకున్నాను. ఫైనల్గా చూడండి మా కిచెన్ అయితే ఇలా ఉంటుంది. చిన్న కిచెనేనండి కానీ ఇలా మనం అయితే నీట్‌గా పెట్టేసేసుకోవచ్చు. ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఇంకా పప్పు డబ్బాలు అయితే ఎప్పటికీ నా దాంట్లో అయితే ఫుల్లే ఉంటాయండి. అన్నీ అయితే ఐటమ్స్ ఎప్పుడు మనం కిచెన్లో అంట మా అమ్మగారు చెప్పేవాళ్ళు ఐటమ్ ఎప్పుడైనా సరే ఫుల్గా ఉండాలి, పప్పు డబ్బాలకి నిండుగా ఉండాలి కిచెన్లో అమ్మ అని చెప్తారు. అందుకని నేనైతే అయిపోయిన కొద్దీ తెచ్చుకొని పెట్టేసుకుంటాను అనమాట. అన్నీ ఫుల్గా సరుకులు ఎప్పటికీ ఉంటాయండి. ఇది నా కిచెన్ అయితే ఎలా ఉంది. నెక్స్ట్ అది చూడండి ఈ క్లాత్ ఉంది కదండి నేనైతే ఎప్పటికీ కవర్స్ ఏమి వేయకుండా పేపర్స్ అలా అయితే యూజ్ చేస్తాను. నెక్స్ట్ అది చూడండి పైన అయితే నేను ఇట్లా అయితే సెట్ చేసుకున్నాను అనమాట. నేను అసలు యూజ్ చేయను అనమాట. ఇవైతే కొంచెం పెద్ద పెద్ద ఐటమ్స్ ఇలా క్లాత్ వేసుకున్నాను డస్ట్ పడకుండా. చూడండి ఇదైతే కూలర్కి వచ్చిన బాక్స్ అనమాట. ఏమైనా యూజ్ అవుతుందేమో అన్నట్టుగా పైన పెట్టేసాం మేము. చూడండి ఎంత చిన్నగా ఉందో మా కిచెన్ అయితే. మనం చిన్న కిచెన్లో కూడా ఇలా అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట. చూడండి రాగి బిందె అయితే ఎప్పుడు నీట్‌గా ఉంటుంది మాది. చెప్పా కదా నేను ఏం యూజ్ చేసి వాష్ చేస్తాను ఏంది అనేది వీడియోలో కూడా చెప్పాను. నెక్స్ట్ అయితే చూడండి ఈ క్లాత్ అయితే నేను ఇలా యూజ్ చేస్తానన్నమాట. మనకు దొరుకుతుంది కదా ఇదైతే మంచిగా వాష్ చేసుకొని మళ్ళీ ఎప్పటికి వేసుకుంటూనే ఉండొచ్చు. అస్సలు పాడవదండి ఊరికే పేపర్లు వేసి చేంజ్ చేయడం కంటే. ఓకే ఫైనల్‌గా అయితే ఎలా ఉందనేది కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.